ఇలా వస్తా కడుపు బంధం వేస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. Let's welcome them. కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి కొలంబస్ ఇచ్చారు సెలవు. సార్ నమస్కారం సార్ నాగబాబు గారు. అసలు ఈ పాటకేంటి సిచ్యువేషన్ ఏంటి అనుకుంటున్నారు కదా. బస్సు మీద ఏ పాట లేదు సార్, అందుకే కొలంబస్ కొలంబస్ ఉందని చెప్పి ఈ బస్సు కోసం పాట వేసుకున్నాం సార్. అది ఏం చేద్దాం సార్, పాటలతో కష్టం, ఆర్టిస్టులు కొరవు, అన్ని నా జీవితంతో ఇలా తయారైపోయింది సార్ ఈ స్కిట్లతో. వస్తున్నా బస్సు బయలుదేరడం గంట పట్టిద్దా? ఒక గంట పడుతుంది సార్. అబ్బో గంట పట్టిద్దా? సరేలే, ఈ బస్సు ముందు ఏమైనా ఉన్నాయా? 2 హెడ్ లైట్లు ఉన్నాయి సార్, తీసుకోండి. ఏంటి ఒకదాని వచ్చావు? అమ్మ నాన్న ఊరెళ్ళారండి. రానా మరి? బాహుబలి షూటింగ్ లో ఉన్నాడు. రాఘవేంద్ర గారు నమస్కారం సార్. నా పేరు రాఘవేంద్ర కాదు సార్. రాఘవేంద్ర కాదా? అయితే టికెట్ 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 ఏం చేశారండి? టికెట్ టికెట్ అనగా టిక్ పెట్టాను. మరి టికెట్ టికెట్ అంటే టిక్ పెట్టడం కాదురా, టికెట్ తీసుకోరా దరిద్రుడా. తీసుకో టికెట్ 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 టికెట్. ఎలా పక్కన ఏంటా అంత కసురు కొంటావు? కసురు కూడా కొట్టాలా? కండక్టర్ ఇచ్చిన కూతురు చేసుకున్నా బట్టే నా పెళ్లి అయింది. కండక్టర్ ఏం చేశారయ్యా? ఏం చేశారా? పెళ్లి రోజు కట్నం ఏమంటే సగం కట్నం చేతిలో పెట్టి ఇంకో సగం కార్డనక మళ్ళీ రాసిచ్చాడు. ఇంతకు మనం అనుకోలేదు రైట్. ఇది అనుకోలేదు కాబట్టే కన్నా ఎంత బాగుంది. అరే గట్టిగా అనుకోరా. టికెట్ టికెట్ పాపా టికెట్ తీసుకో. అపరిచితుడు ఏమి ఇచ్చినా మా నాన్న తీసుకోవద్దానండి. అపరిచితుడు ఇస్తే తీసుకోవద్దు, కండక్టర్ ఇస్తే తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అయ్యప్పూర్. అయ్యప్పూర్ టికెట్ ఇవ్వండి. అదే జేఎన్2 పక్కన. ఓహో మియాపూరా. ఏ చదువుకోలేదా? చదివితే మీ టీంలో ఎందుకుంటామండి? టికెట్ టికెట్ టికెట్. తెగ తొక్కేస్తున్నావు. అరే నా టీం మొదట్లోనే తొక్కి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదురా. ఇద్దరు ఉన్నారులే, వాళ్ళ గురించి ఇప్పుడు మనకెందుకు, కూర్చో. టికెట్. నువ్వు అంత గట్టిగా ఆపండి ఆపండి చెప్పాల్సిన పని లేదమ్మా. మన స్కిట్ లాగే 2 నిమిషాలు చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆపేస్తారు. నేను ఆపమన్నది స్కిట్ కాదురా, బస్ ఆపయ్యా అన్న. కూర్చుంటా గానీ నాకు 4 నెలల నుంచి బిడ్డ గీ కళ్ళకెంచి పొగలు వస్తున్నాయి, గీ కళ్ళకెంచి రక్తం వస్తున్నది. ఎట్లా నన్ను చేసి బాగా చేయి నాయన, నీ కాలు వస్తాను ఆయన. చెప్తున్నావు ఇది? నువ్వు కన్ను డాక్టర్ కదా బిడ్డ? కన్ను డాక్టర్ కాదే, నేను కండక్టరు. అసలే నువ్వు ఓల్డ్ సరుకు, నువ్వు తెచ్చిన పంచులు కూడా ఓల్డ్ వే. వెళ్ళి కూర్చో, తప్పించుకోండి వెళ్ళి. ఏమయ్యా కండక్టర్, ఈ బస్ స్టాండ్ లేకపోతే పటాస్ ప్రకాష్ కిట్ట ఎవడు పడితాడు ఎక్కేస్తున్నాడు. ఎవరిని అంటున్నావురా? నీ అయ్యో వారే బస్సు. నా మగడు కూడా నన్ను ఒక మాట అన్నదే, అమ్మా ఇన్ని నల్లరాళ్ళ లేచి 4 నెలలు దేవులాన్ని దొరకడు, అంత కరే ఉన్నాడు ఊరవంటున్నాడు. అయ్యా లేక లేక బస్సు ఎక్కిన నా మగడు కూడా నన్ను ఒక మాట అనలే. నన్ను బస్ ఎక్కట్లేదమ్మా, నువ్వు నన్ను ఎక్కుతున్నట్లు వెళ్ళి. హాస్పిటల్ ఇప్పుడే నా పుండి దొప్పుతున్నావు. ప్రసూతి హాస్పిటల్ కాదురా అది, ఇంకో హాస్పిటల్ పేరు చెప్తే ఇంకోటి చెప్తున్నావు రా నువ్వు. సరే అక్కడికి వెళ్ళి ఏం పిక్తావురా? అది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నావనండి. గుంటు మీద ఏముందని హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటావురా? అసలు హెయిర్ ప్లాంటేషన్ అంటే ఏమనుకున్నావు? తల మీద వెంట్రుకలు తీసి తల మీద నాడతారు. ఇక్కడ ఏమున్నాయని రా? ఈ విషయం తెలియక 2 సంవత్సరాలు బట్టి కష్టపడి పెంచానండి. గెడ్డమండి గెడ్డ. అన్నట్టు ఏంది మనం జూబ్లీస్ మేము వెళ్తున్నాం ఏంది? ఏంటా ఎందుకు వచ్చిన డౌట్? మమ్మల్ని కొండ కనబడితే మరి అమ్మ కండ కాదే, అదే మనిషి. ఓలే ఓలే అంటున్నావా లేకపోతే అవులే అవులే అంటున్నావా? ఓల్డే ఓల్డే అన్నా. అయినా నువ్వు ఈ బస్సు ఎక్కడానికి లేదు, ఏ ట్రక్ పట్టుకుని వెళ్ళు. నువ్వు బోరబంట వెళ్ళాలి కదా? నీకెలా తెలుసు? అదే బాడీ చూస్తే అర్థం అవుతుంది కానీ. సరే ఏదో 2 టికెట్లు తీసుకో. 2 ఎందుకు? మంచికైతే 1 రా, ఇలాంటి వాడికి 2 కావాలి. కూర్చో, తీసుకో. యూ బిస్కెట్
మై క్రీమ్ టోటలీ క్రీమ్ బిస్కెట్. అంటే మన స్కిట్ లాగా తీసుకొడతా స్కిట్ గురించి మాట్లాడితే నీకు గేరాట్ ఎంత తీసారా నువ్వు? నేను బస్సు ఎక్కడికా నుంచి చూస్తానండి. మీరు ఇటు చూస్తారు ఇటు చూస్తారు ఇటు చూస్తారు అలాదని పీకేశానండి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ పంచులు? ఎప్పుడో పాతవి. ఇలా తగలడితున్నా నా టీము దరిద్రుడా. ఏమండి కండక్టర్ గారు బ్రేక్ డౌన్ అయిందండి బాబు. అనుకున్నా మా స్కిట్ స్టార్ట్ అయినప్పుడే బ్రేక్ డౌన్ అవుద్దని. ప్యాసింజర్లు బండి బ్రేక్ డౌన్ అయిందంట, ముందుకెళ్ళదు ఇంకా. వాయమ్మా వాయ్యా బస్సు ముందు కోకున్నా మా బిడ్డ జర్రెన్కి తీసుకొని పో. వాడు బస్ స్టాండ్ ఉంటది అందులో దిగి నమ్మకంతో అనిపోతా. నీ కాలు మొక్కుతున్నా ఆయన. నువ్వేంటే పైకెక్కి చదువుతున్నావు? హైయర్ స్టడీస్ కదండి. రాడ్ ఎత్తుకోరా. జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి ప్రకాష్, నీకే డౌట్ వచ్చిందా మీ టీమ్ లో ఎవరు కామెడీ ఆర్టిస్ట్ లాగా ఉన్నారని? అందరూ ఎవరికి వాళ్ళు డైలాగ్ బాగా చెప్పారు, కానీ కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. Now over to Nagbabu sir. ప్రకాష్, మనకు ఆర్టిస్టులు ఉన్నారు లేదు అనేది ఇంపార్టెంట్ కాదు ప్రకాష్. సో నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నా నాన్న. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకు శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు నువ్వు. నేను స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగ్గుడు. అంటే డైలాగులు లేవన్నమాట. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆడాశ. హలో, నా నవ్వకి చాలా మంది సత్యవాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా. మా ఎలకలు అంతమంది పుట్టిన చోట్ల నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. నాగబాబు గారు మీ బాబే అని అంటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మా ఛానల్ తరపు నుంచి మీకు కొన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. టెస్ట్ కి మీరు రెడీయా? ఐ లవ్ యూ అంటే నోట్ అప్పుడు ఏమో ఇప్పుడు ఎత్తుండే. పతిదే ప్రత్యక్ష దైవం. పతిదే కాదే పతియే. తెలుగు ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? చంపేస్తున్నావు నన్ను నువ్వు. మా ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మా పెళ్లి కూడా రాలేదు, ఇప్పుడు చూస్తాను మళ్ళీ అన్ని. రాక రాక వచ్చారు, ఎవరిని వేసుకుంటారు? నీకు దండం పెడతాను, తప్పుగా అర్థం చేసుకోక. తెలుగు మాట్లాడవచ్చు వేసుకుంటావు కాదే, ఏమన్నా తీసుకుంటారా అని అడగాలి. ఏమండి, నాకు ఫేస్బుక్ అకౌంట్ ఇప్పించండి. ఫేస్బుక్ అనేది నీలంటోళ్ళకి కాదు. ఒకవేళ నీకు ఇచ్చారనుకో అది ఫేస్బుక్ అనరే, జంగిల్ బుక్ అంటారే. నా చిన్న కుమారుడు విక్రమ్ సింగ్ రాథోడ్ వీడు మునిగినప్పుడు హైపర్ రైజింగ్ అని ఇద్దరు జాలర్లు వాడిని కాపాడి ఓ ఎత్తులో కూర్చోబెట్టారు. ఇప్పుడు రారా అంటే రాను అంటున్నాడు. అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే.